Hello all, welcome to day 9 of 30 days toddler activity challenge. Happy Sunday to everyone. ఇవాళ సండే స్పెషల్ వీడియో ఏంటి అంటే చాలామంది మామ్స్కి హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అండి. నన్ను కమెంట్స్లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో అడిగారు, మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు అండ్ ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు, ధన్వితో డైలీ యాక్టివిటీస్ చేపిస్తున్నారు అండ్ స్క్రీన్ టైం లేకుండా చూస్తాను అంటున్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు, అసలు ఇది ఎలా పాసిబుల్ అనేసి చాలామందికి ఆన్సర్ అయితే ఇచ్చాను. బట్ ప్రాక్టికల్గా ఎలా చేయాలనేసి అయితే నన్ను ఒక వీడియో చేయమని అడిగారు కదా. సో ఎందుకు ఈ యాక్టివిటీ ఛాలెంజ్లో ఇలాంటి ఒక వీడియో చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ అండ్ బెస్ట్ టిప్ అండి. నేను ఫాలో అవుతుండేది డైలీ రొటీన్లో, నాకు వర్కౌట్ అయ్యింది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మీ అందరితో నేను షేర్ చేసినట్లు ప్రతి పనిలోనూ, అంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా బేబీని అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంగేజ్డ్గా ఉంటారు, స్క్రీన్ టైం అవసరం ఉండదు అండ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు తెలుసుకుంటారనమాట. అంటే మన బేబీ ఇలా మనం అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ గ్రోత్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. బేబీకి ఓన్లీ బ్రెయిన్ డెవలప్మెంటే కాదండి, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఓవరాల్ గ్రోత్కి. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే, తనకి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవడం, పాలు తాగడం, తన ఫుడ్ తనే తినడము, నాకు ఈ డిష్ వాషర్ నుంచి పాత్రలు తీసి ఇవ్వడము, తనే పాత్రల్ని అరేంజ్ చేయడము, ఒకవేళ వాషింగ్ మెషిన్కి బట్టలు వేస్తుంటే తన బట్టల్ని తను సార్ట్ అవుట్ చేయడము, సో ఆ టైంలో కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయని చెప్పడము, ఆరేసేటప్పుడు నాకు అందివ్వడము, కిచెన్లో చిన్న చిన్న పనులు లైక్ గ్రౌండ్ నట్స్ పీల్ తీయడము, వెల్లుల్లి వలవడము, ఆనియన్స్ పీల్ తీయడము, ఎగ్ బ్రేక్ చేయడం, ఎగ్ షెల్ని ఓపెన్ చేయడము, ఫ్రూట్స్ తినేటప్పుడు బనానా పీల్ తీసుకోవడము, ఆరెంజ్ అయితే పీల్ తీసేయడము, పొమోగ్రనేట్ అయితే చిన్నగా విత్తనాలు తీసుకొని తినడము, సెల్ఫ్ ఫీడింగ్ అనమాట, మిక్స్ చేయడము. సో స్పూన్ ఎలా పట్టుకోవాలని తెలుస్తుంది దీనివల్ల. అండ్ క్లీన్ చేసేటప్పుడు తనకు ఒక స్ప్రే బాటిల్ ఇస్తాను, ఒక క్లాత్ ఇస్తాను. సో స్ప్రే చేసి తను క్లీన్ చేయడం, అంటే మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవాలని తెలుసుకుంటా. అండ్ ఆ స్ప్రే చేస్తున్నప్పుడు వాళ్ళ ఫింగర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇలా అన్ని పనుల్లోనూ పిల్లల్ని మనము ఇన్వాల్వ్ చేసుకోవాలని. మీరు నమ్మరు కానీ నేను లేచిన దగ్గర నుంచి అండ్ తను లేచే లోపల నేను ఇల్లు ఊడ్చడం, మాబింగ్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే దుమ్ము కదా, తను నన్ను అంత ఈజీగా చేయనివ్వదు. నేను ఒక సైడ్ చేస్తే తను ఒక సైడ్ చేస్తూ ఉంటుంది. సో అది కాకుండా మిగతా అన్ని పనులను ఇన్వాల్వ్ చేస్తాను. ఇంకా కుదరినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమైనా నాకు హెల్త్ బాగాలేక లేట్గా లేస్తే ఆ పనుల్లో కూడా తనకు సపరేట్గా ఒక పరక ఇవ్వడం, ఊడ్చడానికి, మాప్ చేసేటప్పుడు తనతో కాసేపు మాప్ చేపించడం, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. అసలు దీనివల్ల ఏదో నేను ఈ పనులన్నీ నేర్పించేసి రేపు నాకు పనులు చేసి పెడుతుంది ఇలా నేను చెప్పడం లేదండి. మనకేదో హెల్ప్ఫుల్ అవుతారని కాదు, వాళ్ళే ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్ బేబీగా పెరుగుతారనమాట. వాళ్ళలో ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైతే స్పీచ్ డిలే ఉంటుందో అలాంటి పిల్లలకి ఇలా డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల చాలా కొత్త పదాలకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ వాళ్ళకి మాట్లాడాలి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఎవరైతే మదరో ఫాదరో లేకపోతే ఎవరు చూసుకుంటున్నారో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో సో వాళ్ళ దగ్గర ఇంటరాక్షన్ ఎక్కువ అవుతుందన్నమాట. సో దట్ బేబీ మాట్లాడడానికి ఆపర్చునిటీ ఎక్కువ దొరుకుతుంది. సో స్పీచ్ డిలే ఉన్న పిల్లలకైతే తప్పకుండా ఇలా డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏవైనా మనం యాక్టివిటీ ఆర్ గేమ్స్ వాళ్ళతో ఆడిపించిన తర్వాత వాళ్ళ టాయ్స్ని వాళ్ళే ఎత్తిపెట్టాలి. ఇది నేర్పించాల్సింది. ఎందుకంటే మన పనులు మనమే చేసుకోవాలనేది వాళ్ళకు తెలియాలి చిన్నప్పటి నుంచే. మనం ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు కదా, అన్ని పనులు మనమే చేసి పెట్టాలి అంటుంటారు. అది చాలా తప్పు. ఒక 5 ఏళ్ళలో లేదా ఒక 10 ఏళ్ళ బేబీకి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, మనమే తినిపియాలి అంటే ఎంత డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు కదా. మన పిల్లలు అలా ఉండకూడదు, ఎంచక్క వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, ఒక కాన్ఫిడెంట్ బేబీగా ఉండాలి అండ్ మన పనులు కూడా మనం చేసుకోవాలి, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు అనేలాగుంటే ఖచ్చితంగా డైలీ రొటీన్లో అయితే పిల్లల్ని ఇన్వాల్వ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏదే కానీ మనం వాళ్ళకి డిమాండ్ కానీ ఆర్డర్ కానీ చేయకూడదు. ఏ పనైనా కానీ మనం చేసి చూపించి వాళ్ళకు చెయ్యమనాలి అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లలే కదా, అర్థం కాదు అనుకోకండి, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. నేను కూడా అంటే మేము ఇద్దరమే కదా ఉండేది. యాక్చువల్గా ఇది న్యూక్లియర్ ఫ్యామిలీలోనే చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది, ఎవరు హెల్ప్ ఉండరు చేయడానికి.
అన్నీ మనమే చేసుకోవాలన్నప్పుడే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తిట్టేస్తాము. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అగైన్ గిల్ట్ ఫీల్ అవుతాం, అయ్యో తిట్టామే పిల్లల్ని అని చెప్పేసి. అలాంటి గిల్ట్ ఉండకూడదు అంటే ఇలా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయలేని తను ఆల్మోస్ట్ 6 months బేబీగా ఉన్నప్పటి నుంచి. అంతకుముందు అయితే క్యారియర్ బ్యాగ్లో తను కూర్చోబెట్టుకొని పనులన్నీ చేసేదాన్ని. తను కూర్చోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కిచెన్లో మెల్లగా అలవాటు చేశాను, ఏ వస్తువులు టచ్ చేయకూడదని. ఇనిషియల్గా వాళ్ళని అలవాటు చేసేటప్పుడు ఏదైనా ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్ని 1 by 1 ఒకేసారి ఒక్కొక్కసారి ఇవ్వడం వల్ల కాసేపు ఎంగేజ్ చేయొచ్చు. కాసేపు కిచెన్లో పాత్రలని ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎంగేజ్ అవుతారు. దానివల్ల చాలా విషయాలు అయితే ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. అండ్ ఏవి ఐటమ్స్ టచ్ చేయకూడదు, డేంజర్ అని వాళ్ళకు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ వాళ్ళు ఏ ఐటమ్స్ని టచ్ చేయరు అండ్ మనకు చిన్నగా హెల్ప్ చేసిస్తారు. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో బెనిఫిట్ ఉంది. ఈ షార్ట్ అయితే నేను ఆల్మోస్ట్ తను 14 months ఉన్నప్పుడు తీసింది. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఏప్రిల్లో ఈ వీడియో నేను తీసిండేది. ఒక చిన్న షార్ట్గా కూడా పెట్టారు, మామ్ లిటిల్ హెల్పర్ అని చెప్పేసి. ఇలా అన్ని పనులు తను ఇన్వాల్వ్ చేసేదని. అండ్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే అబ్బా నాకు అన్ని పనులు తెలుసు, నేను చెయ్యాలి, ఇది అనే కాదు, ఓవరాల్గా పిల్లలకి అన్ని విషయాల్లోని ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. పిల్లలకి అసలు రోజంతా స్క్రీన్ టైం ఉండకుండా ఉండాలి అంటే ఇలా అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేయాలి. మీలో ఎంతమంది ఇలా అన్ని పనుల్లోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అంటే ఎవరైనా కొత్తగా ఇన్వాల్వ్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఒక్కొక్కటిగా నేర్పించండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళని ఒకేసారి వాళ్ళకి ప్రెషర్ చేసినా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపి అగైన్ మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీరు తప్పకుండా ఇది ఫాలో అవ్వండి, ఆ రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో పిల్లలకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా అన్ని విషయాలు నేర్పించచ్చు. అండ్ నేను తన బట్టలు ఎలా మడిచిపెట్టాలనేది కూడా నేర్పించాను. అది ఎలా ఏంటి అనేసి ఇంకొక నెక్స్ట్ DIY యాక్టివిటీ లాగా అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో అంటే లెంతీగా అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది పిల్లలతో మనము మార్నింగ్ టు నైట్ ఏమేం పనులు ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. సో దట్ మన పనులు అయిపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఈ వీడియోలో వచ్చేసి తను ఎగ్జాక్ట్గా 11 months ఓల్డ్ అప్పుడు నేను మిక్సీకి పిండి వేస్తుంటే నేను వేస్తాను అనేసి వేస్తుంది, నన్ను టచ్ కూడా చేయనివ్వడం లేదు. మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. మీకు కూడా ఫ్రస్ట్రేషన్ ఉండుకోకుండా హ్యాపీగా మీ పనులన్నీ చేసుకుంటూ మీకంటూ కొద్దిగా మీ టైం అనేది ఉండాలి. అండ్ బేబీతో యాక్టివిటీస్ చేపించడానికి కూడా కొద్దిగా ఫ్రీ టైం ఉండాలి. అంటే ఇలా ప్రతి పనులను వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోండి. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు నెక్స్ట్ యాక్టివిటీకి ఏం కావాలో అవి ముందు రోజే చెప్తే సో దట్ మా దగ్గర లేకపోతే అరేంజ్ చేసుకుంటాం అనేసి. సో రేపటి యాక్టివిటీకి అయితే ఇలా ఒక షూ బాక్స్ కానీ మనకి ఏదైనా షూస్ తీసుకున్నప్పుడు వస్తాయి కదా, ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి. అండ్ కలర్ పేపర్స్ 4 కలర్ పేపర్స్, సేమ్ కలర్ బాల్స్, ఏవైతే కలర్ పేపర్స్ తీసుకుంటారో అదే కలర్ బాల్స్ని కూడా తీసుకోండి. ఇవి రేపటి యాక్టివిటీకి కావాల్సిన ఐటమ్స్ అయితే. సో కలుద్దాం రేపటి వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.